హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. హక్ నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా రిలీజ్ అయింది. యామి గౌతమ్, ఇమ్రాన్ హష్మీ మెయిన్ లీడ్స్. స్టోరీ విషయానికొస్తే ఇది 1980స్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన సినిమా. షాజియా బానో, యామి గౌతమ్ అనే ఒక మిడిల్ ఏజ్డ్ వుమన్ తన భర్త నుండి సడన్గా డివోర్స్ ఫేస్ చేస్తుంది. చేతిలో ఒక్క రూపాయి లేదు, బయట ప్రపంచం తెలియదు. అలాంటి ఆవిడ తన రైట్ కోసం చట్టంతో చేసిన పోరాటమే ఈ మూవీ. పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే యామి గౌతమ్ సింప్లీ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్. ఆమె కళ్లల్లోనే ఆ పెయిన్ కనిపిస్తుంది. ఇక ఇమ్రాన్ హష్మీ రోల్ కొంచెం నెగటివ్ షేడ్స్లో ఉంటుంది. ఆయన తన బాధ్యతను పర్ఫెక్ట్గా డెలివర్ చేశారు. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. ఈ సినిమాలో అనవసరమైన డ్రామా ఏముండదు. చాలా గ్రౌండెడ్ అండ్ రియలిస్టిక్గా తీశారు. ఒక మహిళ తన ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం మనకు బాగా కనెక్ట్ అవుతుంది. కోర్ట్ సీన్స్లో వచ్చే డైలాగ్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. కొంతమందికి ఇది ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీని టార్గెట్ చేసినట్టు అనిపించవచ్చు. సినిమా అక్కడక్కడా కొంచెం బాయస్డ్గా అనిపించే ఛాన్స్ ఉంది. హెవీ సబ్జెక్ట్. ఇది మీరు చిల్ అవ్వడానికి చూసే సినిమా కాదు. చాలా హెవీ సబ్జెక్ట్. బ్రెయిన్కి కొంచెం పని పెట్టాలి. సినిమాటోగ్రఫీ. విజువల్స్ చాలా డార్క్గా, సీరియస్గా ఉంటాయి. అది సినిమా మూడ్కి సెట్ అయినా కొంతమందికి డల్గా అనిపించవచ్చు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, హక్ అనేది ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మహిళలు చూడాల్సిన సినిమా. మన దేశంలో చట్టాలు ఎలా మారాయి, రాజకీయం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఇదొక మంచి లెసన్. మీరొక కమర్షియల్ మాస్ మసాలా ఆశిస్తే ఇది మీకు బోర్ కొడుతుంది. కానీ ఒక హార్డ్ హిట్టింగ్ సోషల్ డ్రామా కావాలంటే మాత్రం మిస్ అవ్వకండి. సో ఇది గైజ్ ఈ మూవీ రివ్యూ. మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.